గైస్ మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ దగ్గర ఉండే లైక్స్ అండ్ కామెంట్స్ మీద ఎప్పుడైనా ఫోకస్ చేశారా? నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ సబ్స్క్రైబర్స్ మీదే ఫోకస్ చేస్తారు. ఆ సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికే నానా కష్టాలు పడుతూ ఉంటారు. కొంతమంది ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు. లేదంటే కొంతమంది పెయిడ్ సబ్స్క్రైబర్స్ కోసం తెచ్చుకుంటూ ఉంటారు. లేకపోతే షార్ట్స్ ఎక్కువ అప్లోడ్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పేసి చాలామంది షార్ట్స్ అనేవి ఎక్కువ అప్లోడ్ చేస్తూ ఉంటారు. బట్ గైస్ ఇక్కడ మీకు సబ్స్క్రైబర్స్ వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. మహా అంటే నీకు ఎవరైనా కొత్తగా మీ ఛానల్ విజిట్ అయితే ఫస్ట్ చూసేది మీ సబ్స్క్రైబర్స్ కాబట్టి, ఆ సబ్స్క్రైబర్స్ ఎక్కువున్నారు కదా అని చెప్పేసి ఒక ఇంప్రెషన్ వస్తుంది అంతే. బట్ గైస్ ఆ సబ్స్క్రైబర్స్ తర్వాత వాళ్ళు చూసేదేంటో తెలుసా? మీరు మీ ఛానల్‌లో అప్‌లోడ్ చేసే వీడియోస్‌కి వ్యూస్ ఎన్నొస్తున్నాయని కూడా చెక్ చేస్తుంటారు. అలాంటి టైంలో మీకు సబ్స్క్రైబర్స్ గనుక ఎక్కువుండి, అక్కడ వ్యూస్ మాత్రం చాలా తక్కువున్నాయనుకోండి, ఆ జెన్యూన్ సబ్స్క్రైబర్ ఎవరైతే మీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడో, ఆ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడు. బికాజ్ ఏ మాత్రం సింక్ లేకపోవడం వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్‌కి మధ్యలో. ఎంత లేదన్నా ఒకవేళ మీ ఛానల్‌కి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి. దాంట్లో మీకు 40,000 నుంచి 50,000 వ్యూస్ అన్నా ఒక్క వీడియో కన్నా వస్తేనే దానిపైన మీ ఛానల్ పైన ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది. సో, అలా సంబంధం లేకుంటుంటే, అలా సింక్ లేకుండా ఉంటే మీ ఛానల్ మీద ఎప్పటికీ ఇంప్రెషన్ రాదు. సో, గైస్ నేనేమంటున్నా అంటే సబ్స్క్రైబర్స్ మీద ఫోకస్ చేయడం మానేయండి. ఎందుకంటే మీరు చూజ్ చేసుకునే కేటగరీ అండ్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం అండ్ అంతేకాకుండా మీరు చూజ్ చేసుకున్న కంటెంట్ పైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ మీరు జెన్యూన్‌గా మంచి కంటెంట్ చేసుంటే 100% గైస్ మీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. బట్ ఆ వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవుతేనే కదా మీ ఛానెల్‌కి సబ్స్క్రైబర్స్ వచ్చేది. మరి ఆ వీడియోస్ అనేవి రీచ్ ఎళ్ళాలి అంటే మీ కంటెంట్‌తో పాటు మన వీడియోస్ దగ్గర ఉండే లైక్స్ అండ్ కామెంట్స్ కూడా 100% మ్యాటర్ చేస్తుంది గైస్. సో, ఈ రెండిటి మీద కూడా ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. మీరు వీడియోలో చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్‌తో పాటు సబ్స్క్రైబ్ అనే కాకుండా లైక్ అని కామెంట్ కూడా ఖచ్చితంగా చెప్పండి. ఏదో ఒక టాపిక్ మీద తీసుకొని ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ పైన మీకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి అని చెప్పేసి, లేదంటే ఇలాంటి సిట్యుయేషన్ గనుక మీరు కూడా ఫేస్ చేసి ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అని చెప్పేసి ఖచ్చితంగా ఇలా చెప్పడానికి ట్రై చేస్తే వాళ్ళు కామెంట్ అయితే చేస్తారు. అండ్ అంతే కాకుండా ఖచ్చితంగా లైక్ కూడా చేయమండి. ఎందుకంటే ఈ లైక్స్ అండ్ కామెంట్స్ వల్ల మీ వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రికమెండ్ అవ్వడానికి చాలా చాయిస్ ఎక్కువుంటాయి. అంతే కాకుండా మీది ఒక సర్చబుల్ కంటెంట్ అయ్యుంటే లైక్ కుకింగ్ సంబంధించి కావచ్చు, లేకపోతే నాలా టెక్ ఛానెల్ చేసినా సరే, లేకపోతే నా ఫ్యాషన్ సంబంధించిన వీడియోస్ కనుక చేసుంటే మీ ఛానల్‌ది సెర్చ్‌లోకి రావడానికి 100% గైస్ ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. బికాస్ ఆఫ్ లైక్స్ అండ్ కామెంట్స్. సో, చాలామంది వీడియోస్ గైస్ మీరు యూట్యూబ్‌లో చూసేటప్పుడు చాలామంది టార్గెట్ ఇస్తూ ఉంటారు. 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, 2000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, 10,000 అని, 15,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? మీరు ఇచ్చే లైక్స్ వల్ల వాళ్ళ వీడియోస్‌కి రీచ్ వస్తూ ఉంటుంది. అండ్ ఆ వీడియో అనేది ఎక్కువ మందికి ప్రమోట్ అవుతూ ఉంటుంది. రికమెండ్ అవుతూ ఉంటుంది. అండ్ వేరే వీడియోస్ కింద వాళ్ళ వీడియోస్ అనేవి సజెస్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఎట్ ది సేమ్ టైమ్ ఎక్కువ వాచ్ టైమ్ వస్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అంతేకాకుండా ఆ వీడియో గనుక వ్యూవర్స్‌కి నచ్చితే 1,00,000 వ్యూస్ కనుక వస్తే లక్షలో ఎంతో లేదన్నా మీకు 500 నుంచి 1000 మంది సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా వస్తారు గైస్. అందుకే నేను చెప్పేదేందంటే దయచేసి సబ్స్క్రైబర్స్ మీద ఫోకస్ చేయడం ఆపేసి ఇలాంటి కంటెంట్ అంతేకాకుండా వీడియో పైన ఉండే లైక్స్ అండ్ కామెంట్స్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్‌గా వీడియో అనేది రికమెండ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా మీకు సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా వస్తారు గైస్. ఓకేనా? సో, హోప్ యూ గైస్ డెఫినెట్‌గా ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకంటే వీటి వాల్యూ మీకు తెలీదు కాబట్టి సో, చాలామంది సబ్స్క్రైబర్స్ మీదనే ఫోకస్ చేస్తారు. ఒక్కసారి లైక్స్ అండ్ కామెంట్స్ మీద ఫోకస్ చేసి చూడండి. లేదంటే మీరు ప్రీవియస్‌గా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోస్ ఏవైనా సరే ఎక్కువ లైక్స్, ఎక్కువ కామెంట్స్ వచ్చిన వీడియో ఏదైనా ఉంటే చూడండి. 100% ఆ వీడియోకి ఇంకా స్టిల్ వ్యూస్ వస్తూనే ఉంటాయి. బికాస్ లైక్స్ అండ్ కామెంట్స్ ఎక్కువున్నాయి కాబట్టి. సో, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అది జెన్యూన్ అనిపిస్తేనే మళ్ళీ ఈ వీడియో విజిట్ అయ్యి ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి గైస్. ఓకేనా? సో, ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ లైక్స్ అండ్ కామెంట్స్ మీద అర్థమైన వాళ్ళుంటే, ఇది నిజమని నమ్మిన వాళ్ళుంటే నా వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేస్తారు. సో, నేననుకుంటున్నా వ్యూస్ ఎన్ని ఉంటే లైక్స్ కూడా అన్నే ఉంటాయని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. బట్ అది మీ చేతిలో ఉంది. సో, హోప్ యూ గైస్ ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. దయచేసి లైక్స్ అండ్ కామెంట్స్ మీద ఫోకస్ చేసుకోండి గైస్. ఓకేనా? సో, థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకొస్తాను గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ గైస్.